ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను. మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి, వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. ధన్యవాదాలు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు: మన దేశం సాంకేతికతకు వినియోగదారు దశను దాటి సాంకేతికత పరివర్తనకు నాయకత్వ స్థానంలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ వద్ద ఈ ఉదయం ఆర్టీసీ బస్సును ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 19 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. బీహార్లో శాసనసభ ఎన్నికల మొదటి విడత పోలింగ్కు ఒకరోజే గడువు మిగలడంతో ప్రచారం తీవ్రస్థాయికి చేరింది. ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతంలో గత రాత్రి రిక్టర్ స్కేల్పై 6.3 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం వల్ల 10 మంది మరణించారు, మరో 260 మంది గాయపడ్డారు. వార్తల వివరంగా: మన దేశం సాంకేతికతకు వినియోగదారు దశను దాటి సాంకేతికత పరివర్తనకు నాయకత్వ స్థానంలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కొత్త ఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ సాంకేతిక పరిజ్ఞాన ప్రగతి సాధారణ స్థాయిలో లేదని, అసాధారణంగా ఎదిగిందని మోదీ వివరించారు. దేశంలో ఆవిష్కరణ రంగాన్ని ఆధునీకరించి సరళతర పరిశోధనపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని ప్రధానమంత్రి తెలియజేశారు. దేశంలో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనం సృష్టించడం కోసం పనిచేస్తున్నామని నరేంద్ర మోదీ వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి దేశంలో పరిశోధన అభివృద్ధి రంగానికి భారీ ఊతం కల్పించేందుకు 1,00,000 కోట్ల రూపాయల విలువైన పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణ నిధిని ప్రారంభించారు. ప్రైవేటు రంగం ద్వారా జరిగే పరిశోధన అభివృద్ధికి ఈ పథకం తోడ్పాటును అందిస్తుంది. తెలంగాణలో చేవెళ్ల సమీపంలో మిర్జాగూడ ఖానాపూర్ రహదారిపై ఈ ఉదయం వికారాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 19 మంది మరణించారు. ట్రక్కు ఒక ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి బస్సుపైకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎక్కువ మంది తీవ్రంగా గాయపడటం వల్ల మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సీనియర్ పోలీస్ అధికారి మా విలేకరితో చెప్పారు. 19 మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మరో 20 మందిని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ నెంబర్లు 9912919545, ఇంకో నెంబరు 9440854433. తక్షణం క్షతగాత్రులకు వైద్య చికిత్స సదుపాయం కల్పించాలని, అత్యవసర వైద్య బృందాలను ప్రమాద స్థలానికి తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతిని, మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ప్రమాదం దురదృష్టకరమని పేర్కొంటూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర వేదనలో ఉన్న వారికి మనోధైర్యం కలగాలని ఉపరాష్ట్రపతి తమ సందేశంలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున సహాయం ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డెహ్రాడూన్లో ఈరోజు ఉత్తరాఖండ్ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తారు. రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లైన సందర్భంగా 2 రోజుల పాటు శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. గత 25 ఏళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని గురించి, భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి ప్రధానంగా సభలో చర్చిస్తారు. 3 రోజుల పర్యటనకు రాష్ట్రపతి నిన్న ఉత్తరాఖండ్ చేరుకున్నారు. ద్రౌపది ముర్ము ఈరోజు నైనితాల్ రాజ్భవన్ 125 ఏళ్ల ఉత్సవంలోనూ పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బీహార్లో శాసనసభ ఎన్నికల మొదటి విడత పోలింగ్కు
ఒకరోజే గడువు మిగలడంతో ప్రచారం తీవ్రస్థాయికి చేరింది. రేపు సాయంత్రం ప్రచారం ముగియనుండగా ఎన్డీఏ మహాకూటమికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు ఉధృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాగా రెండో విడత పోలింగ్కు కూడా నేటి నుంచి ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ప్రచార సభలతో పాటుగా సామాజిక మాధ్యమంలోనూ నాయకులు ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్నాలో నిన్న 2 బహిరంగ సభల్లో ప్రసంగించడంతో పాటు ఒక భారీ రోడ్ షో చేశారు. ఈరోజు కూడా కతిహార్, సాహర్సల్లో ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. బీజేపీ మరో సీనియర్ నాయకుడు హోంమంత్రి అమిత్ షా కూడా ఈరోజు షోహర్, సీతామర్హి, మధుబనిల్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎంపీ ప్రియాంక గాంధీ సహర్సలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. మహాకూటమి నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ ప్రసాద్ యాదవ్ 15 సభల్లో పాల్గొంటారు. ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతంలో గత రాత్రి రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం వల్ల 10 మంది మరణించారు. మరో 260 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున దేశం వివిధ ప్రాంతాల్లో భూకంపం సంభవించిందని ఆఫ్ఘనిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ తెలిపింది. మజరీ షరీఫ్ సమీపంలోని ఖోమ్ భూకంప కేంద్రంగా ఉందని తెలిపింది. పలువురు క్షతగాత్రులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేసి ఇళ్లకు పంపించి వేసినట్లు అధికారులు తెలిపారు. భూమి లోపల 23 కిలోమీటర్ల అడుగున ప్రకంపనల కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఆఫ్ ఇండియా ధృవీకరించింది. ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, పాకిస్తాన్లలో కూడా ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొంది. అణ్వాయుధాలను పరీక్షిస్తున్న దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. నిన్న ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఆయన రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నాయని అన్నారు. ఇటీవలి కాలంలో ఇతర దేశాలు జరుపుతున్న పరీక్షలను ఆయన ప్రస్తావిస్తూ అమెరికా కూడా తమవైన అణ్వాయుధాలను పరీక్షిస్తుందని అన్నారు. ఇతర దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నప్పుడు అమెరికా చూస్తూ ఊరుకోదని ట్రంప్ సమర్థించుకున్నారు. కేంబ్రిడ్జ్ షైర్లోని హంటింగ్టన్ రైల్లో నిన్న 11 మంది కత్తిపోట్ల గురైన ఘటనలో పీటర్బరోకు చెందిన 32 యువకుడు అనుమానితుడిగా చేల్చారు. ఈ దాడిని అడ్డుకోబోయిన రైలు ఉద్యోగి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న 35 యువకుడిని అరెస్టు చేయగా అతని ప్రమేయం లేదని తెలిసాక విడుదల చేశారు. కొత్తగా గుర్తించిన అనుమానితు నుంచి కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడు తప్ప వేరే ఎవరూ కావడానికి వీల్లేదని తెలిపారు. బహ్రెయిన్ విదేశాంగ మంత్రి అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్జయానీ మన దేశంలో 2 రోజుల పర్యటన కోసం గత రాత్రి కొత్త ఢిల్లీ చేరుకున్నారు. తమ పర్యటనలో ఆయన మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో సమావేశం కానున్నారు. ఇరువురు నేతలు 5వ ఇండియా బహ్రెయిన్ హై జాయింట్ కమిషన్ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తారని విదేశాంగ శాఖ సామాజిక మాధ్యమంలో తెలిపింది. ఇండియా బహ్రెయిన్ సంబంధాల్లో సానుకూల పరిణామాలకు ఈ పర్యటన దోహదపడుతుందని ఆ ప్రకటన పేర్కొంది. రాజస్థాన్లో ఫాలోడి జిల్లాలో నిన్న సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. మటోడా సమీపంలో భారత్మాల ఎక్స్ప్రెస్ వేలో ఒక టెంపో ట్రావెలర్ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైపోగా పలువురు ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. ప్రధానమంత్రి ఈ ప్రమాద ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయం ప్రకటించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, బలమైన ఎదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మాదిరి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. మన దేశం సాంకేతికతకు వినియోగదారు దశను దాటి సాంకేతికత పరివర్తనకు నాయకత్వ స్థానంలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద ఈ ఉదయం ఆర్టీసీ బస్సును ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 19 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. బీహార్లో శాసనసభ ఎన్నికల మొదటి విడత పోలింగ్కు ఒక్కరోజే గడువు మిగలడంతో ప్రచారం తీవ్రస్థాయికి చేరింది. ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతంలో గత రాత్రి రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం వల్ల 10 మంది మరణించారు, మరో 260 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు సమాప్తం.
Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you.